బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ధర్మేంద్ర మృతి పట్ల ప్రముఖ నటులు, సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. దాదాపు 60 ఏళ్లకు పైగా భారతీయ సినిమాలో ధర్మేంద్ర ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన కెరియర్లో 300కి పైగా సినిమాల్లో నటించి లెజెండరీ నటుడుగా గుర్తింపు పొందారు. 2012లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం కూడా ఆయన ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరగా ఆయన మరణించారన్న వార్తలు వచ్చాయి. అప్పుడే ధర్మేంద్ర కూతురు ఆయన ఇంకా మరణించలేదు, తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అని స్పందించారు. ఆయన భార్య హేమమాలిని కూడా చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యత గల ఛానల్స్ తప్పుడు వార్తలను ఎలా వ్యాప్తి చేస్తాయి? ఇది క్షమించరానిదని, దయచేసి తమ కుటుంబానికి తగిన గౌరవం ఇవ్వాలి అని కోరారు. ఆ తర్వాత కూడా ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉందని డిశ్చార్జ్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగిన 2 వారాలకే ధర్మేంద్ర మరణించినట్టు సోమవారం అధికారికంగా ఆయన కుటుంబం ప్రకటించింది. డిసెంబర్ 8న ధర్మేంద్రకు 90 ఏళ్లు నిండాల్సి ఉంది. ఇంతలోనే ఉదయం పలు ఆరోగ్య సమస్యలతో వయోభారంతో ధర్మేంద్ర మరణించారు. డిసెంబర్ 8, 1935లో పంజాబ్లో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు. 1960లో వచ్చిన దిల్ భీ తేరా హమ్ భీ తేరే మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ షోలేలో వీరు పాత్రలో నటించారు. ధర్మేంద్ర ఆలీబాబా ఔర్ 40 చోర్, దోస్, డ్రీమ్ గర్ల్, సన్నీ, ఖయల్, లోఫర్ వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. 65 ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో 300కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ధర్మేంద్రకు 2012లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అలాగే 1997 సంవత్సరంలో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. చివరిసారిగా 2024 సంవత్సరంలో షాహిద్ కపూర్, కృతి సనన్లతో కలిసి తేరీ బతోనే మే ఐసా ఉల్జా జియా సినిమాలో స్క్రీన్ పై కనిపించారు. శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో అగస్త్య నందాతో కలిసి 21 మూవీలో ధర్మేంద్ర నటించాల్సి ఉంది. ఇక పర్సనల్ విషయాలకొస్తే ధర్మేంద్రకు 2 పెళ్లిళ్లు. మొదట ప్రకాష్ కౌర్, బాలీవుడ్ స్టార్ హీరోలు సన్నీ డియోల్, బాబీ డియోల్ వీరి సంతానం. ఆ తర్వాత ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లో ఒకరైన హేమమాలిని పెళ్లి చేసుకున్నారు ధర్మేంద్ర. ధర్మేంద్ర అంత్యక్రియలు ముంబైలోని పవన్ హాన్స్ శ్మశాన వాటికలో జరిగాయి. మరోవైపు ధర్మేంద్ర మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.